అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. అమరావతిపై ఏడుద్దాం రండి అంటూ రాజధాని నిర్మాణం మీద ఒక రాక్షస మూక రాద్ధాంతం చేస్తోంది. ఈ మూక నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాక తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ప్రయత్నం చేసి ఉంటే అక్కడి జనం, అక్కడి తిరుగుబాటుదారులు నిజంగా వీరందరినీ ఉతికి ఆరేసేవారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో ఏ ఒక్కడో వేలెట్టి కెలికినా ఆ స్థాయిలో ఉతికి ఆరేసేటువంటి మైండ్ సెట్ అక్కడి ప్రజానీకానికి ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు, కులాలు ఇలాంటి రకరకాల కారణాలతో ప్రజలు విడిపోయి ఉంటారు కాబట్టి ఇటువంటి రాక్షస మూక చేసే రాద్ధాంతంలో కూడా నిజాలు ఏమైనా ఉన్నాయేమో అని వెతుక్కునే సంకుచిత భావం కొద్ది మందిలో ఉంటుంది. కానీ ఖచ్చితంగా మనం అంతా ఆలోచించాలి. అమరావతిపై ఏడుద్దామా? అమరావతిపై ఏడిస్తే మనకేమొస్తుంది? భావి తరాలు మనల్ని క్షమిస్తాయా? అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా మాత్రమే ఉంటుందా? యావత్ దేశానికి ఒక అద్భుతమైన ఎసెట్గా నిలుస్తుందా? ఇటువంటి అనేక ప్రశ్నలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలం కొన్ని బిల్డింగ్లు కావాలి, వాటి మధ్య రోడ్లు మాత్రమే కావాలంటే విజయవాడనో గుంటూరునో మనం రాష్ట్ర రాజధానిగా నడిబొడ్డున డిక్లేర్ చేసుకోవచ్చు. కానీ అంతకు మించి ఆలోచించాల్సిన అవసరం ఇవాళ ఈ దేశానికి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణంగా రాజధాని నిర్మాణానికి సహకరిస్తోంది. మేధావుల ముసుగులో ఎవరైతే అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారో అటువంటి వ్యక్తులందరూ ఒకసారి పునరాలోచన చేయాలి. ఇవాళ రాయలసీమ సంపదనంతా తీసుకొచ్చి అమరావతి మీద పోసేస్తున్నారని ఒకరు ప్రచారం చేస్తారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రోజుల్లో కూడా కోస్తాంధ్ర ప్రాంత సంపదను అటు తెలంగాణలో ఇటు రాయలసీమలో కూడా పెట్టారనే విషయాన్ని ఏ ఒక్కరూ మర్చిపోకూడదు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర వనరుల్ని కూడా ఇక్కడ కొల్లగొట్టి తద్వారా వచ్చినటువంటి సంపదను తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టుబడిగా ఆ రోజుల్లో రాష్ట్రానికి ఒక అద్భుతమైన రాజధాని ఉండాలని పెట్టిన అంశాన్ని కూడా ఏ ఒక్కరూ విస్మరించకూడదు. ఇటువంటి చరిత్ర కోస్తాంధ్ర ప్రాంతానికి ఉంది. కానీ ఇవాళ కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విభేదాలు ఉండకూడదు, ప్రాంతాల మధ్య వైరుధ్యాలు ఉండకూడదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం గర్వపడే స్థాయిలో ఒక రాజధాని నిర్మాణం జరగాలనేది కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతాలను విడదీయాలి, విభజించాలి, ప్రజల మధ్య ఎప్పటికీ విద్వేషపు ఛాయలు ఉండాలి, తద్వారా రాజకీయంగా చలి కాసుకోవాలనేటువంటి నీచమైన సంస్కారం ఆ పార్టీ నాయకులది, వారికి కొమ్ము కాసేటువంటి మేధావులది. ఖచ్చితంగా మనమంతా ఆలోచించాలి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఒక మేధావి తగలడి ఉంటాడు. అమరావతి నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుంది, అక్కడ సచివాలయ నిర్మాణానికి ఎంత వెచ్చిస్తున్నారో ఇలాంటి కనీసమైనటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రోపగండా చేస్తుందో ఆ పాయింట్స్ని మాత్రమే పట్టుకుని సచివాలయానికి ఎంత ఖర్చు పెడతారా, ఇందులో నిజం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ జగన్ రెడ్డి చెబుతున్నాడు కాబట్టి ఇది నిజమే అయి ఉంటుంది. ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నటువంటి నీచ ముఠాని నిజంగా ఏమనాలి? ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా ఆలోచించాలి. వాళ్ళ అమరావతి నగరం అనేది కేవలం ఆంధ్రుల స్వప్నం మాత్రమే కాదు, యావత్ దేశానికి ఇది ఒక అద్భుతమైన ఎసెట్ కాబోతోంది. మొన్న అశ్విని వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, రానున్న రోజుల్లో హైదరాబాద్కి అమరావతికి మధ్య రైల్వే ప్రయాణం కేవలం 70 నిమిషాలు మాత్రమే ఉండబోతుంది అనేది. అంటే రానున్న రోజుల్లో కనెక్టివిటీ అనేది అంత ఈజీ అవుతుంది, అంత సింపుల్ అవుతుంది, అంత సింప్లిఫై చేస్తున్నారు. తద్వారా కనెక్టివిటీ అనేది ఏమాత్రం సమస్యగా ఉండదు. ఇవాళ దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే అమరావతి విధంగా ఒక ప్రణాళికతో నిర్మాణం అవుతున్న మరొక నగరం లేదు. ఖచ్చితంగా అమరావతి ప్రాంతం అనేది ఈ దేశానికి వెలుగులందించే నగరంగా రానున్న రోజుల్లో నిలవబోతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా కనిపించబోతోంది. ఇవాళ సింగపూర్ కావచ్చు, లండన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇటువంటి దేశాల్లో, ఇటువంటి ప్రదేశాల్లో మనం చూసేటువంటి అద్భుతమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కళ్ళకు గట్టే విధంగా రానున్న రోజుల్లో అమరావతి నిలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి నిర్మాణ వ్యయం మీద వారు ఏదైతే ఏడుస్తున్నారో వాళ్ళ సాక్షి పేపర్ ఒక్కసారి మనం తిరిగేసినట్లయితే అమాంతం 18,000 రూపాయలకు చదరపు అడుగు నిర్మాణాన్ని తీసుకుపోయారు. మన జగన్మోహన్ రెడ్డి కూర్చుని 14,000 అన్నాడు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 12,000 అన్నారు. అయితే ఇటువంటి అద్భుత నిర్మాణాలు జరిగేటప్పుడు, ఫ్యూచరిస్టిక్గా వాటిని నిర్మిస్తున్నప్పుడు, ఐకానిక్ బిల్డింగ్స్ అనేవి అక్కడ రానున్న రోజుల్లో మనకి కనిపించనున్నప్పుడు 100 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాటిని నిర్మించాలి. ఇవాళ 39 అంతస్తులు, 40కి పైగా అంతస్తులు అక్కడ నిర్మాణం అవుతున్నప్పుడు ఖచ్చితంగా అందుకు అవసరమైనటువంటి సేఫ్టీ స్టాండర్డ్స్ని పాటించాలి. అక్కడ అద్దాలు అమర్చడం కావచ్చు, అక్కడ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవడం, ముఖ్యంగా రానున్న రోజుల్లో గ్రీన్ పవర్డ్ క్యాపిటల్
క్యాపిటల్గా అమరావతిని తీర్చిదిద్దాలని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు చేస్తున్నారు. అక్కడ రిసోర్సెస్ కన్సంప్షన్ కూడా వీలైనంత తగ్గించుకోగలగాలి. సాధారణ అద్దాలు అమర్చినట్లయితే అక్కడ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఎనర్జీని కన్జ్యూమ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఫ్యూచరిస్టిక్గా నిర్మాణం అవుతున్నటువంటి ఈ తరహా నగరాల్లో ఖచ్చితంగా అందుకు అనుగుణమైనటువంటి ప్రణాళికలు ఉండబోతున్నాయి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అమరావతి నిర్మాణం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకూడదనే ఒక బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నాయి. దానికి కారణం ఏంటనేది ఇందాకనే మనం చెప్పుకున్నాం. భారతదేశంలో దక్షిణ భారతం అనేది అత్యంత కీలకంగా రానున్న రోజుల్లో నిలవబోతోంది. అభివృద్ధికి ఒక అద్భుతమైన నమూనాగా కనిపించబోతోంది. రానున్న సంవత్సరాల్లో అది రియాలిటీలోకి రాబోతోంది. మొత్తం సౌత్ ఇండియాకి అమరావతి అనేది ఒక గ్రోత్ ఇంజిన్గా పనిచేయనుంది, గ్రోయింగ్ క్యాపిటల్గా నిలవనుంది. ఇటువంటి క్యాపిటల్ నిర్మాణం ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతోందంటే హర్షించాల్సింది పోయి రాజకీయంగా తమకి నష్టం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇటువంటి రాజధాని నిర్మాణం అయినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు భవిష్యత్తులో మారతాయి. ఇవాళ ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు రాయలసీమను కూడా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకువస్తున్నారు. అనేక సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. మరోవైపు అమరావతి నగరం కూడా వారు అనుకున్న విధంగా నిర్మాణం అయినట్లయితే తమ రాజకీయ భవిష్యత్ ఏమైపోతుంది అనేటువంటి ఒక దిక్కుమాలిన ఏడుపును వారంతా ఏడుస్తున్నారు. ఇవాళ ఈ సాక్షి పేపర్లో రాసినటువంటి వార్తను ఒకసారి రిఫరెన్స్గా తీసుకుని గమనిద్దాం. అసలు అక్కడ ఏమేమి నిర్మాణం అవుతున్నాయి అనేది 39 అంతస్తులతోటి 4 టవర్స్ వస్తున్నాయి. 49 అంతస్తులతోటి ఒక ప్రధానమైనటువంటి మెయిన్ టవర్ వస్తుంది. వీటికి అద్దాలను అమర్చడం కోసమని వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గ్లాస్తో పాటు క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కాలమ్ క్లౌడింగ్, స్కైలెట్, ఫోటో వాల్టాయిక్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్ వంటివి ఏర్పాటు చేయడానికి 2540 కోట్లతోటి పరిపాలన అనుమతులు ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారనేది చాలా స్పష్టంగా గమనించగలుగుతున్నాం. సో ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాల్సిందే, ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కూడా సహకారం అందించాలి. ఇవాళ అమరావతి చంద్రబాబు నాయుడు గారి యొక్క కలగా మాత్రమే అమరావతి నిలవకూడదు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అమరావతి నిర్మాణంలో భాగస్వాములుగా నిలిచారు అనేటువంటి భావనను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతి రాజధాని నిలబడడం కోసం అక్కడి రైతులు 5 ఏళ్ల పాటు పోరాటం చేశారు. వారికి మద్దతుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా నిలిచారు. జగన్మోహన్ రెడ్డిని ఘోరాతి ఘోరంగా ఓడించారు. 11 సీట్లకు ఆయన్ని పరిమితం చేశారు. కానీ ఇవాళకి ఆయనకు కావచ్చు, ఆయన వెనుక ఉన్నవారికి కావచ్చు ఏమాత్రం బుద్ధి రాలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న మావిగన్ వంటి పిచ్చి ప్రకటనతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం వ్యాప్తంగా కూడా బఫూన్ అయినా కూడా ఇవాళకి అమరావతి మీద విషం చిమ్ముతున్నారంటే వారు ఎంత నీచమైన మైండ్ సెట్తో ముందుకు వెళ్తున్నారనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.